వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. ఏం పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? బాపట్ల జిల్లా. బాపట్ల. ఇంతకుముందు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు కదా 1 మంత్ బ్యాక్? వచ్చాను సార్. ఏం బాధతో వచ్చినట్టు? లివర్ బాధతో వచ్చాను సార్. లివర్, సిరోసిస్ ఆఫ్ లివర్. దానివల్ల ఏమేమి బాధలు ఉండే అప్పుడు? బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. ఆ తర్వాత నీరు వచ్చింది సార్. 4 సార్లు తీశారు. నీరు తీసారు? ఎన్ని లీటర్లు? దాదాపు 7 లీటర్లు 8 లీటర్లు. 7-3 ఎవ్రీ టైం 5 cycles నియర్లీ. ఎవ్రీ టైం 7 or 5 అంటే అంత నీరు నిండుతుండే. 3-4 times లో నియర్లీ అరౌండ్ 40 లీటర్స్ లోపు తీసారు. అబ్బా. అంటే సైకిల్ అవుతుంది కదా మంత్లీ లేదా 2 months ఒకసారి. ఇప్పుడు మరి అంత బాధ ఉండి లాస్ట్కి ఏం చెప్పారు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కరెక్ట్ గా చేయాల్సి దొరికితే లివర్ దొరకాలే కదా. ఇచ్చినా రేపు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా గ్యారెంటీ ఉందా? మనకు ఎవరు చెప్పలేదు. ఎంత ఖర్చు అన్నారు? 50 lakhs పెట్టినా రేపు గ్యారెంటీ లేదు. అది అతుక్కోకపోతే మనిషి పోతాడు, లివర్ పోతుంది, ప్లస్ డబ్బు పోతుంది. గ్యారెంటీ లేదు కాబట్టి మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 1 నెల సార్. నెలలో ఏమేమి డెవలప్ వచ్చింది? పర్లేదు సార్, యాక్టివ్గా ఉన్నాయి. పెయిన్స్ లేవు. నీరు రాలేదు. బాగానే ఉన్నాయి. యాక్టివ్గా ఉన్నాం. ముఖంలో కూడా మార్పు వచ్చింది. ముందు నేను తిరిగాను కదా సార్, బెడ్ మీద కొనుక్కునేవాడిని. ఇప్పుడు తిరగలుగుతున్నాను. గుడ్. అదే ఎక్కువ టైం బెడ్ మీద పడుకున్నాను. అంటే నీరసంగా ఉంది. ఇప్పుడు కొంచెం బెటర్. నీరసం తగ్గింది, బెటర్. ఓకే. ఇక ఇప్పుడు మీకు మందులు హోమియోపతిలో మ్యాచ్ అయినాయి. ఇక వీటిని 6 నెలలు కానీ సంవత్సరం కానీ నువ్వు పర్ఫెక్ట్ నార్మల్ అయ్యేదాకా మందులు ఇస్తూ ఉంటా. ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావో అప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. 50 లక్షలు ఇక్కడ 1 సంవత్సరం మందు పడితే నీకు నష్టం అయ్యేది ఏమున్నది? హెల్త్ రోజు రోజుకు నీకు మార్పు కనిపిస్తూనే ఉంది కదా, కంటిన్యూ చేసుకో. ఇట్లా ప్రజలకు తెలవాలి. లివర్ డిసీజెస్ వచ్చి మీరంటే తెలివితోని మా దగ్గరికి వచ్చిర్రు, మీకు ఈ అడ్డ దొరికింది, మంచిగా అవుతున్నావు. తెలియని వాళ్ళు ఎంతోమంది డబ్బులు లక్షల రూపాయలు పెట్టి ఆపరేషన్ చేసుకొని మనిషి పోతుండు, డబ్బు పోతుంది. ఉన్న భూములన్నీ అమ్ముకొని పెడుతున్నారు. అట్లా కావద్దు. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.